హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీఎల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన ఎంతో సింపుల్గా అందరికి ఇష్టమైన పన్నీరు ఆలు క్యాప్సికమ్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కినాక అందులోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ సామాన్లు వేసుకుందామండి. 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 4 లవంగాలు, సోంపు, జీలకర్ర, చెక్క అండి. కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ మనకి. సో వీటిని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. మనకి ఆనియన్ అనేది ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 2 టమోటాలు వేసుకుంటున్నానండి. టమోటాలు అనేది మనకి పూర్తిగా మగ్గిపోవాలండి. అప్పుడే మనకి మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. చూసారు కదా, టమాటా మనకి పూర్తిగా మగ్గిపోవాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక్కోసారి గరిటెతో తీసి ఒకసారి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 10 జీడిపప్పు వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి. నేను ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసము జీడిపప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్లేదు. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి. వేసుకుని దీన్ని మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది చల్లార్చుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్నామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలాని మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేసుకోవాలండి. సో ఇప్పుడు దీంట్లో మొత్తం తీసి వేసేసుకున్నాక నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. చూసారు కదా, ఈ విధంగా మనము పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఒక హాఫ్ డబ్బా ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా, మనం ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. చూసారా, క్యాప్సికమ్ ఈ విధంగా వేసుకోండి కట్ చేసుకొని. దీని క్యాప్సికమ్ అనేది మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిస్తే మనకి ఈ క్యాప్సికమ్ అనేది త్వరగా మగ్గిపోతుందండి. చూసారు కదా, క్యాప్సికమ్ అనేది ఒక 50% బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా. ఆ మసాలా ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇది ఫ్రై అయిపోయిందా లేదని తెలిసేది ఎలా అంటే మనకి దీంట్లో ఉన్న ఆయిల్ పైకి ఈ విధంగా తేలినప్పుడు మనకి ఈ విధంగా ఉంటే మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ మనము ఈ మసాలాకి బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకుందామండి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి మిక్సీ జార్, అందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఆ వాటర్ని. సో ఈ వాటర్ అంతా వేసిన తర్వాత ఒకసారి మసాలాని మొత్తాన్ని మనం ఒకసారి కలిపేసుకుందామండి బాగా. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుందాము. చూడండి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపెట్టేసుకుందామండి ఈ మసాలాని. ఇలా బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిద్దామండి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత ఇందులోకి పన్నీర్ వేసేసుకుంటున్నానండి. నేను పన్నీర్ ఏమి ఆయిల్లో ఫ్రై చేయలేదు, డైరెక్ట్గానే ఇందులో వేసేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి. ఇది ఫ్లేవరు స్మెల్ కోసం, టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఇది వేసుకుని ఒకసారి గట్టితో కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి నేను ఆలు వేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ దీన్ని ఉడకబెట్టేసుకున్నాను 80%. సో అందువల్ల లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆలు వేసుకుని ఒకసారి మసాలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాము. దీన్ని మనము ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు గరిటెతో ఇంకొకసారి కలిపేసుకున్నాము. మనకి ఎంతో టేస్టీ అయిన పన్నీరు ఆలు క్యాప్సికమ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇది మనకి చపాతీ, రోటీ, వైట్ రైస్, తాన్ దేంట్లో అయినా ఇది మనకి టిఫిన్ ఐటమ్స్కి బాగా సెట్ అయిపోతుందండి. సో నేను ఇంట్లో ఈరోజు పొరోటా కాంబినేషను
పన్నీరు, ఆలు, క్యాప్సికమ్ గ్రేవీ చేశానండి. ఒకసారి దీన్ని టేస్ట్ చేసేద్దాము. ఇది లంచ్ బాక్స్‌కి చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడడం కష్టమే గానీ చేయడం చాలా సింపుల్ అండి. ఈ విధంగా మన లంచ్ బాక్సులకి కానీ ప్రిపేర్ చేసి పంపించామంటే ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం తినేస్తారండి. మనకి లంచ్ బాక్స్ అనేది ఖాళీ అయిపోతుంది. సో, మీరు ఒకసారి మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీ అనేది. సో, నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. Thank you.